రెండెర్రా పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ సత్తికాలపు సత్తమ్మ. చాలా కాలం కిందట రామాపురం అనే గ్రామంలో రాములు తన భార్య సత్తమ్మతో కలిసి నివసిస్తూ ఉండేవాడు. రాములు చాలా పేదవాడు. తిండి గింజలకు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడు. తన మంచితనాన్ని చూసిన జమీందారు రాములుని కనికరించి ఒకరోజు తన ఇంటికి పిలిపించి తన భూమిలో నుంచి 1 ఎకరా బంజరు పొలాన్ని రాములకి ఇచ్చి, నీవు బ్రతికి ఉన్నంతకాలము ఈ భూమిపై వచ్చే పంటను నువ్వే అనుభవించు అన్నాడు. ఒకనాడు రాములు పొలంలో దున్నుతూ ఉండగా నాగలికి ఏదో అడ్డు తగిలింది. తవ్వి చూస్తే లంకె బిందెలు కనబడ్డాయి. వాటి నిండా బంగారు కాసులున్నాయి. ఆ బిందెలను ఎలాగైనా పరాయివాడి కన్ను పడకుండా ఇంటికి చేర్చుకుంటే తన దరిద్రం తీరిపోతుందని అనుకున్నాడు. ఈ లంకె బిందెల మాట మరో ప్రాణి చెవిన పడిందో వాటిలో 1 కాసు కూడా తనకు దక్కదు. ఈ బంగారు కాసులన్నింటినీ జమీందారు చెవులు మెలేసి మరీ తీసుకుంటాడు. అయితే ఆ బిందెలు చాలా బరువున్నాయి. తాను ఒక్కడూ వాటిని ఇంటికి చేర్చడం చాలా కష్టం. తన భార్య కూడా సహాయపడాలి. కానీ దాని నోట నువ్వు గింజ నానదు. అది ఒట్టి వెర్రిబాగులది. సత్తికాలపు సత్తమ్మ. రైతు చాలాసేపు దీర్ఘంగా ఆలోచించి సాయంత్రానికి ఏమి చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు. చీకటి పడగానే రాములు కొన్ని చేపలు, 1 కోడి కొన్నాడు. చేపలను తెచ్చి తన దొడ్లో ఉన్న ఉచ్చులలో పెట్టాడు. కోడి పెట్టను తీసుకుపోయి తన ఇంటి పక్కనే ఉన్న చెరువులో వేసిన వలలో పడేశాడు. తరువాత ఖాళీ చేతులతో ఇంటికి వెళ్ళాడు. ఎప్పుడూ ఉత్త చేతులు ఆడించుకుంటూ వస్తావు, వంట ఏం చెయ్యను అని సత్తమ్మ లబలబలాడింది. ఊరికే అరవకు, దొడ్లో ఉచ్చులు వేశాను. ఏమైనా పడ్డాయేమో చూద్దాం పదా. చెరువులో వల కూడా వేశాను. అందులో కూడా ఏమైనా చిక్కి ఉండొచ్చు అన్నాడు రాములు. ఇద్దరూ బయలుదేరి పెరట్లోకి వెళ్ళి చూశారు. ఉచ్చులో చేపలు దొరికాయి. వలలో కోడి చిక్కింది. ఎంత చిత్రం అన్నది సత్తమ్మ. ఇదేం చూశావు? ఇంతకన్నా చిత్రం చెబుతా విను. మన పొలంలో లంకె బిందెలు దొరికాయి. అర్ధరాత్రి వేళ మనం పోయి వాటిని తెచ్చుకోవాలి. ఎవరికీ తెలియరాదు సుమా. తెలిస్తే ఆ బిందెల్లో ఉన్న బంగారం మనకు దక్కదు. జాగ్రత్త అన్నాడు రాములు. ఇద్దరూ చీకట్లో పొలానికి వెళ్ళారు. అక్కడ ఒక చోట ఎర్రనీళ్ళు, 1 మండ సిద్ధంగా ఉంచాడు రాములు. ఆ చీకట్లో వాడు మండను ఎర్రనీళ్ళల్లో ముంచి తన భార్య మీద విదిలించాడు. వాన కురుస్తుందేంటి అంటూ సత్తమ్మ తల ఎత్తి చూసింది. ఎక్కడా చిన్న మబ్బు తునక కూడా లేదు. నక్షత్రాలు మిలమిలా మెరుస్తున్నాయి. మబ్బు లేకుండా వాన ఏమిటి అన్నది సత్తమ్మ. మబ్బులు లేని వాన నెత్తురు వాన, నీకు తెలీదా అన్నాడు రాములు. అట్టాగా అన్నది సత్తమ్మ ఆశ్చర్యంగా. తరువాత ఇద్దరూ లంకె బిందెలు మోసుకుని ఇంటికి బయలుదేరారు. వాళ్ళు జమీందారు గారి ఇంటి వెనుకగా వచ్చేటప్పుడు 2-3 ఆవులు మూలిగినట్టుగా అరిచాయి. అదేంటి అన్నది సత్తమ్మ. ఏం లేదులే, జమీందారు గారిని దయ్యాలు ఎత్తుకుపోయాయట, అందుకని నౌకర్లు ఏడుస్తున్నారు అన్నాడు రాములు. అట్టాగా అన్నది సత్తమ్మ మళ్ళీ ఆశ్చర్యంగా. మొగుడు పెళ్ళాలిద్దరూ ఏ విఘ్నమూ లేకుండా ఇల్లు చేరుకున్నారు. లంకె బిందెలను ఒక చోట పాతిపెట్టారు. సత్తమ్మ అలసి ఉండటం చేత వెంటనే నిద్రపోయింది. రాములు మాత్రం మేలుకొని ఉండి లంకె బిందెలను మళ్ళీ తవ్వి తీసి బంగారం ఒక చోట, బిందెలను మరొక చోట పాతిపెట్టి తాను నిద్రపోయాడు. తెల్లవారి లేస్తూనే సత్తమ్మ రాములతో, నాకు కాసిన్ని కాసులు ఇయ్యవా? మంచి చీరలు, నగలు కొనుక్కుంటాను. మనం ఇప్పుడు డబ్బు గలవాళ్ళం అయ్యాం కదా అన్నది. పిచ్చిదానా, మనం ఎడాపెడా బంగారం వాడుతూ ఉంటే మన రహస్యం అందరికీ తెలిసిపోదు అన్నాడు రాములు. ఇద్దరూ మాట అనుకొని
చివరకు పోట్లాడుకున్నారు. సత్తమ్మ బావి దగ్గరకు వెళ్ళి పొరుగింటి ఆవిడ కనపడ్డం మరుక్షణమే, నా మొగుడెంత పిసినిగొట్టో చూసావటమ్మా అన్నది. ఎందుచేత అన్నది పొరుగింటి ఆవిడ. మళ్ళీ ఎవరితోనూ అనమాకు, మాకు పొలంలో లంకె బిందులు దొరికాయి, వాటి నిండా బంగారు కాసులు. కోకలు కొంటానంటే నా మొగుడు ఒక్క కాసు ఇస్తే ఒట్టు అన్నది సత్తమ్మ. ఆ రోజు రాత్రి అయ్యేలోపుగా లంకె బిందుల వార్త గ్రామంలో చాలామందికి తెలిసిపోయింది. మరో 2 రోజులకు ఈ వాట జమీందారు దాకా వెళ్ళింది. ఆయన ఉగ్రుడై రాములు ఇంటికి వచ్చి, దుర్మార్గుడా, నమ్మకద్రోహి, పాపం నువ్వు ఇబ్బంది పడుతున్నావని నిన్ను కనికరించి నీకు పొలం చేసుకోమని ఇస్తే ఆ పొలంలో దొరికిన లంకె బిందులు కాజేస్తావా? అవి నీ బాబుగాడి సొమ్మా అని రంకెలు వేశాడు. రాములకి లోపల భయం వేస్తున్నా తొనకకుండా, లంకె బిందులేంటి బాబు, మీతో ఎవరన్నారు అన్నాడు. నువ్వు నీ పెళ్ళాము కలిసి ఆ లంకె బిందులను తెచ్చుకున్నారట కదా, ఊళ్ళో అందరూ అనుకుంటున్నారు, మీ ఆవిడే చెప్పిందట కదా అందరికీ అన్నాడు జమీందారు. రాములు పెళ్ళాంకేసి చొరచొరా చూశాడు. ఆ సత్యకాలపు సత్తమ్మ మొగుడితో, అట్టా చూస్తావే, నువ్వు నేను కలిసి లంకె బిందులు పొలం నుంచి మోసుకురాలా, వాటి నిండా బంగారు కాసులు లేవు అన్నది. అదెప్పుడు అన్నాడు రాములు ఆశ్చర్యం నటిస్తూ. నేను మర్చిపోయాననుకున్నావా? ఆ రాత్రేగా మన ఉచ్చులో చేపలు పడింది, చెరువులో వల వేస్తే కోడి పడింది కూడాను అన్నది భార్య. జమీందారు వచ్చిన దగ్గర నుండి అయిన గోలకి అప్పటికే పోగైన జనం ఈ పిచ్చి మాటలకు నవ్వసాగారు. ఏం నవ్వుతారు, ఆ రాత్రేగా మబ్బులు లేకుండా నెత్తురువాన కురిసింది అన్నట్టు అర్ధరాత్రి వేళ జమీందారు గారిని దయ్యాలు ఎత్తుకుపోతే నౌకర్లు లబోమని ఏడ్చారే అన్నది సత్తమ్మ. ఆ మాటలు అన్నీ విన్న జమీందారు, ఛీ మతిమాలిన దాన, సత్యకాల సత్తమ్మ అని తిట్టి బయటికి వెళ్ళిపోయాడు. లంకె బిందెల పుకారు కూడా వట్టి పుకారేనని ఆయనకు రూఢి అయిపోయింది. చూడవచ్చిన వాళ్ళు కూడా సత్తమ్మ చెప్పే ఒక్క మాట నమ్మటానికి లేదనుకుంటూ ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. తరువాత కొన్ని సంవత్సరాల పాటు ఆ లంకె బిందెలలోని బంగారు కాసులను వాడకుండా అలానే వదిలేసి, తరువాత వాడదలిచినప్పుడు కూడా ఇలానే సత్తమ్మకు ఏదో రకంగా మాయ చేసి బంగారు నాణాలు కొని తెచ్చి వ్యాపారం పెట్టుకున్నాడు రాములు. కొద్ది కాలంలోనే వ్యాపారం బాగా రాణించి మంచిగా డబ్బులు సంపాదించాడు రాములు. అప్పుడు ఆ లంకె బిందెలలోని బంగారు కాసుల్ని ఇంట్లోకి తెచ్చుకొని తను సంపాదించిన ఆస్తితో పాటు వీటిని కలిపి గొప్ప ధనవంతుడయ్యాడు. ఆపదలలో ఉన్నవారికి, కష్టాలలో ఉన్నవారికి, నిరుపేదలకు సాయం చేస్తూ కాలం గడిపాడు రాములు. తనకు కష్టకాలంలో వచ్చిన డబ్బును కష్టాల్లో ఉన్న వాళ్ళందరికీ పంచుతూ ఆనందంగా జీవించాడు. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి, సరేనా?